ఇక్కడ ఘన సమాసం ఉంది. ఈ ఘన సమాసానికి కారణాంకాలుగా రాయము. మనము ఒక 3 లెక్కలు ఎగ్జాంపుల్గా తీసుకుందాం మిత్రమా. ఇవన్నీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి మిత్రమా. మనకు చూడండి, వై క్యూబ్డ్ ప్లస్ వై స్క్వయర్ మైనస్ వై మైనస్. ఫస్ట్ ఏం చెప్పాము, పద గుణకాల మొత్తం 0 అయితే x-1 ఒక కారణాంకము. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి మిత్రమా, పద గుణకాల మొత్తము చేద్దాము. పద గుణకాల మొత్తం అంటే వై క్యూబ్ ముందర పదం ఎంత ఉంటుంది 1, వై స్క్వేర్ గుణకం కూడా ఎంత అవుతుంది మిత్రమా 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 1 మైనస్ 1 క్యాన్సిల్ కాబట్టి 0 అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది మిత్రమా, వై మైనస్ 1 ఒక కారణాంకము. అయితే ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పామండి, మనం జాగ్రత్తగా గమనిద్దాము. ఇక్కడ పరిమాణం 3 ఉంది కాబట్టి దీనికి 3 కారణాంకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక కారణాంకం వచ్చింది, మిగిలిన 2 కారణాంకాలను మనము హాను సంశ్లేషణ పద్ధతిలో కనుక్కుందాము. ఈ హాను సంశ్లేషణ పద్ధతి మనం ఇంతకుముందు భాగాహారం చేయడానికి పనికొచ్చింది. అదే పద్ధతి చేద్దాము. గుణకాలు రాసుకుందాం. 1 1 మైనస్ 1 మైనస్ 1. అయితే ఈ గుణకాలు ఏ రూపంలో ఉండాలి, ప్రామాణిక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే సరిగా రాసుకోవాలి. వై మైనస్ 1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటే ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం మిత్రమా. ఫస్ట్ టైం రాసుకోవాలి 0 1 1 ఇంటూ 1 1 1 1 యాడ్ చేస్తే ఎంత మిత్రమా 2 2 1 2 1 2 పోతే ఎంత మిత్రమా 1 1 ఇంటూ 1 1 శేషం 0 అయిపోయింది. ఈ మిగిలిన పదాలు ఏమవుతాయంటే వర్గ సమాసాన్ని సూచిస్తాయి. ఇక్కడ వర్గ సమాసం ఏమవుతుందో చూడండి మిత్రమా. వర్గ సమాసం ఏమవుతుంది మిత్రమా, ఎక్స్ స్క్వయర్ ప్లస్ 2x ప్లస్ 1. దీని కారణాంక సారీ మిత్రమా, ఇక్కడ వైలో ఉన్నది కాబట్టి వై స్క్వయర్ ప్లస్ 2y ప్లస్ 1. దీని కారణాంకాలు కనుక్కున్నట్లయితే మనకి ఇక్కడ 2 కారణాంకాలు, ఇది ఒక కారణాంకం, మొత్తం 3 కారణాంకాలు వస్తాయి మిత్రమా. చూడండి, వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 అనేది దే సూత్రం ప్రకారం ఉంటుంది మనకి. ఏదంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మిత్రమా వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే కారణాంకాలు 3 ఏమవుతాయి మిత్రమా. చూడండి, కారణాంకాలు ఏమవుతాయి చూసుకుందాం ఒకసారి. కారణాంకములు ఒకటి వచ్చేసి వై మైనస్ 1, ఇంకోటి ఏమవుతుంది మిత్రమా వై ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 1. ఇట్లా 3 కారణాంకాలుగా ఉంటాయి. ఇదే మీకు స్కూల్ అసిస్టెంట్ దాంట్లో అయితే ఈ విధంగా ఇచ్చి మనకు ఒక దీర్ఘ గణం యొక్క ఘన పరిమాణము అనే పదంతో ఇస్తాడండి. అయితే వాటి కొలతలు ఎంత అంటే మనం ఈ విధంగా రాసుకోవడానికి అవకాశము ఉంటుంది మిత్రమా. అయితే ఆప్షన్ ప్రకారం మనకు ఏ కారణాంకం ఉందో ఆ కారణాంకమే రాయాల్సి వస్తుంది. ఇది ఘన సమాసాల యొక్క కారణాంకం మిత్రమా. నెక్స్ట్ ఇంకో లెక్క గమనిద్దాం మనము. ఎక్స్ క్యూబ్ ప్లస్ 13x స్క్వయర్ ప్లస్ 32x ప్లస్ 20. దీనికి కూడా కారణాంకాలు తీద్దాం మిత్రమా. దీని కారణాంకాలు గమనిద్దాము. మొదటగా ఏం చెప్పాను, పద గుణకాల మొత్తం 0 అయితే x-1 ఒక కారణాంకము, ఏకాంతర పద గుణకాల మొత్తం సమానమైతే x+1 ఒక కారణాంకము. అయితే పద గుణకాల మొత్తం 0 కావడానికి అవకాశం లేదు కాబట్టి ఏకాంతర పదాలు చేద్దాం మిత్రమా. ఏకాంతర పద గుణకాల మొత్తము అంటే ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉంటుంది మిత్రం 1 1 ప్లస్ ఈ పదం వదిలిపెట్టి ఈ పదం మిత్రమా 32. నెక్స్ట్ 13 ప్లస్ 20. అంటే ఈ 2 గమనిస్తే ఈ 2 ఎట్లోనే సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం మిత్రమా x+1 ఒక కారణాంకము, ఒక కారణాంకము. ఇంతకుముందు చెప్పినదే మిత్రమా నేను. ఇక్కడ దీని యొక్క పరిమాణం 3 కాబట్టి మన కారణాంకాల సంఖ్య మొత్తం 3 అవుతుంది. కాబట్టి ఆ 3 కారణాంకాలుగా రాసుకోవాలి కాబట్టి ఒకటి x+1 అయింది. మిగిలినది హాను సంశ్లేషణ పద్ధతిలో చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది మిత్రమా 1 13 32 20. ఇక్కడ x+1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి మిత్రమా x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది -1 అవుతుంది. -1 పెట్టుకుందాము 0 1. అంటే ఇలా చేస్తే మీకు ఐడియా ఉంటుంది మిత్రమా, బహుపది యొక్క శూన్య విలువ అనే పదం అంది. 1 ఇంటూ -1 ఏమవుతుంది మిత్రమా -1. 13లో 1 పోతే ఎంత అవుతుంది మిత్రమా 12. 12 ఇంటూ -1 -12 ఎంత అవుతుంది మిత్రమా 20. 20 ఇంటూ -1
-20 ఇక్కడ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి మధ్యలో ఉండేది ఏమవుతుంది మిత్రమా, వర్గ సమాసం అవుతుంది. అప్పుడు మనకు వర్గ సమాసం ఏమవుతుందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి మిత్రమా. x² + 12x + 20 అంటే ఈ వర్గ సమాసానికి మనం కారణాంక విభజన చేయాలి. x² గుణకం 1 కాబట్టి మోనిక్ అవుతుంది. డైరెక్ట్గా చేసేద్దాం మిత్రమా. 1 × 20 అవుతుంది. రెండు కూడా పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి 20 అవుతుంది. రెండు భాగాలు విడదీస్తే 10 × 20 అవుతుంది మిత్రమా. 10 × 2 10 2 20 అవుతుంది. 10 2 కూడితే ఎంత అవుతుంది మిత్రమా, 12 అవుతుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగానే మోనిక్ కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఏమవుతుంది మిత్రమా, x + 10 × x + 2 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మిత్రమా, 3 కారణాంకాలు ఏమవుతుందో చూసుకుందాం ఒకసారి. x + 1 × x + 10 × x + 2 అనేవి 3 కూడా ఇచ్చిన దత్త సమాసానికి కారణాంకాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన మిత్రమా, x² - x - 6 మరియు x² + 3x - 18లకు ఉమ్మడి కారణాంకం x - a అయితే a విలువ ఎంత? అంటే ఉమ్మడి కారణాంకం అంటే బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇచ్చిన సమాసం f(x) అయితే ఈ f(x)కు x - a కారణాంకం కావాలంటే అప్పుడు చెప్పాను బహుపది శూన్య విలువ x - a = 0, x = a. అప్పుడు ఏమవుతుంది మిత్రమా, f(a) = 0 కావాలి. ఇది సమాసం బై సమీకరణంగా మారుతుంది. అంటే f(x)కు x - 1 కారణాంకం కావాలంటే f(a) = ఏం కావాలి మిత్రమా, 0 కావాలి. కాబట్టి ఇచ్చినటువంటి దత్త సమాసాలలో రెండిటిలో కూడా x = aను ప్రతిక్షేపిస్తే వాటి శేషాలు రెండు కూడా 0 అంటే సమానమవుతాయి. చూడండి మిత్రమా, అనగా దత్త సమాసములో x = aను ప్రతిక్షేపిస్తే వాటి శేషాలు 0 అంటే రెండు సమానం. కాబట్టి ఎక్సున కాడ ఏ పెట్టేద్దాం మిత్రమా, ఇది ఒక దత్త సమాసం, ఇది ఒక దత్త సమాసం. ఎక్సున చేట ఏ పెడితే ఏమవుతుంది మిత్రమా, a² - a - 6 అవుతుంది. ఇంకోటి చూడండి మిత్రమా, a² + 3a - 18. ఎందుకంటే రెండింటి యొక్క శేషాలు సమానం కాబట్టి ప్రతిక్షేపించడం వల్ల దీని యొక్క శేషం దాని యొక్క శేషం మొత్తం కూడా ఏమవుతాయి, 0కు సమానం అవుతాయి. అయితే ఇక్కడ ఈ పదాలన్నీ ఇవతలకని తెచ్చుకోండి, అవతల పదాలన్నీ అవతలకని తెచ్చుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది మిత్రమా, చూడండి a² - a - 6 దీన్ని తీసుకొస్తే -a² + 3 అవతలకు వస్తే -3a -18 అవతలకు వస్తే +18 = 0. -a² + a² క్యాన్సిల్ అవుతుంది. -a - 3a కూడితే ఎంత వస్తుంది మిత్రమా, -4a. 18లో 6 పోతే ఎంత వస్తుంది మిత్రమా, +12 = 0. పెద్ద అంక ప్లస్ ఉంది, చిన్న అంకకు మైనస్ ఉంది కాబట్టి -4a = +12 పోతే -12 -4a = -12 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. a = 12/4 దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మిత్రమా, 3 అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఒకటి, 2 a² + b² = a + b² అయితే a, bల మధ్య సంబంధం ఏమి? చూడండి, అంటే ఇక్కడ 2 a² + b² అంటే ఏమవుతుంది మిత్రమా, 2a² + 2b². a + b² సూత్రం ఏమవుతుంది, a² + 2ab + b². అన్ని ఉత్తరాలు పంపించుకుందాం మనము. 2a² + 2b² - a² - 2ab - b² ఏమవుతుంది, 0. 2a² లో a² వెళ్తే ఏమవుతుంది మిత్రమా, a² మిగులుతుంది. 2b² లో b² పోతే +b² మిగులుతుంది. -2ab. అంటే ఇక్కడ మీకు అప్పటికే గుర్తు రావాలి మిత్రమా, ఒక ప్రామాణిక సమీకరణం వచ్చింది. ఏ ప్రామాణిక సమీకరణము, a - b² కాబట్టి a - b² = 0.
ఏ మైనస్ బి ఈక్వల్ టు స్క్వేర్ అవుతున్న పోతే రూట్ అవుతుంది, రూట్ 0 కూడా ఏమవుతుంది 0 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది మనకు డైరెక్ట్ గా బిట్ అడగడానికి అవకాశము ఉంటుంది.